నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెలలో ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎంతవరకు వీళ్ళకి అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకుందామా? సో మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా మన కర్కాటక రాశిలో వస్తారండి. మన గ్రహస్థితి సంచారం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్చి 14న సూర్యుడు వీళ్ళకి మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారండి. అక్కడ ఆల్రెడీ 3 గ్రహాలు ఉన్నాయండి. అందులో వచ్చేటప్పటికి రాహువు, తర్వాత బుధుడు, శుక్రుడు కూడాను వాళ్ళు అక్కడే ఉన్నారండి. అయితే ఈ గ్రహాలతో పాటు కుజుడు కూడాను వీళ్ళకి మిథున రాశిలోకి ఉన్నారన్నమాట. ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వేరే అదర్ కారణాలతో కనుక మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే వీళ్ళకి మార్చి మంత్లో ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ మనం సూర్యుడు మారక ముందు, మారిన తర్వాత, సూర్యుడు మారక ముందు పీడం కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మారిన తర్వాత వీళ్ళ చుట్టూ కొంచెం ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. అయితే మార్స్ 12వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం హెల్త్ రిలేటెడ్ ఏమన్నా కనుక అప్పటిదాకా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటేనండి, ఒక రకంగా ఒక నార్మల్ అయిన మాసం అని మనం అనుకోవాలన్నమాట. అంటే ఈ మంత్లో ఎక్కువగా ఏమీ ఎవరికి ఉండవండి. అందులో కూడా కర్కాటక రాశి వాళ్ళది ఆఫ్కోర్స్ వీళ్ళకి అష్టమ శని ఉందండి. ఇది కూడా అయిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి, బట్ వీళ్ళకి ఈ శకునాలు అంటారు చూడండి, శుభ శకునాలు ఈ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. బాగుంటుంది. అంటే మనం చూసుకుంటే వీళ్ళ చుట్టూ కొంచెం విపరీతంగా వీళ్ళని ద్వేషించే ఉండే అవకాశం ఒక్కటే ఉంది కాబట్టి, బట్టి మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. మనం డీటెయిల్స్ కనుక చూస్తుంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండి, సూర్యుడికి ఒక్క గ్రహం వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది కూడా మిక్స్డ్. కొన్ని సందర్భాల్లో చాలా బాగుంది, కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ బాగుంటుందంటేనండి, 3వ ఇంట్లో దృష్టి ఉంటారు. ఓవరాల్గా వీళ్ళకి ఈ మంత్ అంతా సూర్యుడు మంచి చేస్తాడు. అంటే కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే, నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశనచ్చ విచారో నవమే రవో అని చెప్తారనమాట. అంటే నిందాపరాధ కలహం అంటే వీళ్ళ మీద అపరాధం లేకపోయినా కానీ ఒక నిందలేసి గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులను కొంచెం గమనించుకోవటం, వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ని వేరే వాళ్ళు తీసేసుకొని వీళ్ళు ఏం చేయలేదు అన్నట్లు ప్రొజెక్ట్ చేసుకోవటం, వీటి మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిర్దోష వీళ్ళు యాక్చువల్గా ఏమీ మిస్టేక్ చేయరు, కానీ చేసినట్టు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆఫీసులో పర్టికులర్గా. ధనక్షయం పుణ్యలాభార్థ నాశనచ్చ, కొంచెం ఈ విషయంలో ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు కనుక ఏదైనా కనుక మంచి పని కనుక చేస్తే, మంచి ఉద్దేశంతో పనులు చేస్తే అవి చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మంచి పనులు చేసినా కానీ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అదే కదా నిందాపరాధం అంటే ఏంటంటే, వీళ్ళు మంచి పని చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు అయ్యో నిందలేసిపోతా ఉంటారు. టోటల్గా ఎలా ఉంటుంది, ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే, వీళ్ళు పాపం ఇన్నోసెంట్ మంచిగా చేసుకుంటూ పోతుంటే అట్ 90% వచ్చిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని గ్రాప్ చేసుకుని 10% వాళ్ళు చేసేసి దాంతో ఇమేం చేసామన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆఫీస్లో వీళ్ళు ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఉంటారు, బిజినెస్లో కూడా ఇలానే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాంట్రాక్ట్ అంతా వీళ్ళు ఏదో చేసుకొని, బట్ వీళ్ళు ఇన్నోసెంట్గా ఉండి వీళ్ళు అమాయకత్వాన్ని వీళ్ళ వాళ్ళు ఎన్కాష్ చేసుకొని ఫైనల్గా వీళ్ళని నిందించిపోతారు. వీళ్ళు చేయలేదు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని పుణ్యకారం చెడిపోవటం అంటే ఏంటంటే, పాపం వీళ్ళేదో అమాయకంగా జాగ్రత్తగా చేసుకుంటూ పోతుంటే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బట్ ఓవరాల్గా మంచి. ఇది ఒక్కటే విషయం, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా బట్ బేసికల్గా ఏమంటే వీళ్ళు ప్రికాషన్ తీసుకోవాలి. వీళ్ళకి కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి. కొంత బాగుంది, కొన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉంది. కుజుడి కనుక మనం చూసుకుంటే కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి. ఏ విధంగా మిక్స్డ్? ఫస్ట్ వీళ్ళకి ధనం వస్తుంది, ఎన్ని ఇబ్బందులు పడినా చివరికి అనుకున్న సాధించుకుంటారు. అంటే ఇప్పుడు ఇనిషియల్గా ఇబ్బందులు ఉన్నా కరెక్ట్, ఫైనల్గా సక్సెస్ వస్తుంది వాళ్ళకి. ఈ విషయంలో అయితే కొంచెం ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. తర్వాత వీళ్ళకి కొన్ని విషయాల్లో చెడు జరగాలి కానీ ఆ ప్లేస్లో మంచి జరుగుతుంది. ఇది కూడా ఉంది. ఎలా అంటే ప్రవాసం, ఎవరైనా ఫారిన్ అనుకున్న వాళ్ళకి, దూర ప్రయాణాలు చేయాలి అనుకున్న వాళ్ళంతా చాలా బాగుంటుంది. శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు వైరం ధనక్షయం, బంధువుల ద్వారా కొంచెం గొడవలై ధనం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ పీడాంచ సంచారం, బాగా అతిగా తిరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈటి యొక్క ప్రభావం ఎంత అంటే చాలా చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకోండి, అంత పెద్ద ఇబ్బంది పెట్టి. అందుకని ఏం చేస్తున్నాం అంటే,
కర్కాటక రాశి వాళ్ళకి ఓవర్లాగా చెప్తే ఒక నార్మల్గా ఉంది. మనం ఏం చెప్తున్నాం శుభ శకునాలకు ఇక్కడి నుంచే కనిపించేస్తాయి. అంటే మార్చి నెల నుంచే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అవన్నీ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు ఎవరైనా పడాలనుకుంటే అది గొడవలు పడరు, ఊరికి ఒక మాట వెళ్ళిపోతాం. ఇలా ఆ తీవ్రత తగ్గిపోయేసి చెడు జరగాల్సిన పనులన్నీ తీవ్రత బాగా తగ్గిపోయి ఒక నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే శుక్రుడు వీళ్ళకి బాగా చక్కగా కొన్ని విషయాలు చాలా సపోర్ట్ చేస్తారు. బట్ శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా చాలా మైల్డ్గా ఉంటాయండి, చాలా మోడరేట్గా ఉంటాయి. ఎలా అంటే ఆరోగ్యం, ఓకే, గురు భక్తి, తర్వాత చిత్తశుద్ధి, ఇవన్నీ విషయాల్లో చాలా పక్కగా ఉండి షాపింగ్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువ ఉంది. బట్ దాని ద్వారా కూడా వీళ్ళకి లాభం తక్కువే ఉంటుంది అనమాట, నార్మల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఏమవుతుంది, కొంతమందికి లవ్, రొమాన్స్, ప్లేజర్స్, ఈ విషయాలు చాలా బాగుంటుంది. గురుగారు, మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు వాళ్ళకి కనుక చూసుకుంటే ఇందులో వస్త్రలాభము, పరవాసము పాజిటివ్గా ఉంది. అంటే వేరే చోటుకి వెళ్ళాలనుకున్నా కానివ్వండి, తర్వాత వేరే షాపింగ్ చేయాలన్నింటిలో బాగుంటుంది. ఎక్కడ ప్రాబ్లంగా ఉంటుందంటే మరణము, దేహపీడనము, దారిద్ర్యం, అంటే కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరము. వీడికి మరణ తుల్యం అంటే ఒక విషయం ఏదో ఒకటి ఆగిపోతుందంటే, ఒక ప్రాజెక్టో ఒక వర్కో వాళ్ళు బాగా ముందుకు వెళ్ళాలని ప్రోగ్రెసివ్గా అనుకుంటే అది మధ్యలో బ్రేక్లో చావుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండే మంత్ ఈ మాసం అండి. వస్త్రలాభం కూడా చాలా బాగుంటుంది. అది వీళ్ళకి నెగటివ్ ఫీలింగ్ ఎక్కడంటే దారిద్ర్యము, కొంచెము ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంది, పరవాసము, వేరే చోటకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ దరిద్రము అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వీటి ప్రకారంగా చక్కగా చూసుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనము, ధననాశనము, గాయాలే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా అవసరం. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి వైరల్ ఫీవర్లు కానివ్వండి, తర్వాత కాఫ్, కోల్డ్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇట్లా అంటే పెద్ద ఇబ్బంది పెట్టేది ఏం లేదు కానివ్వండి, ఒక నార్మల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీరు కనుక చూసుకుంటే. అయితే గురుగారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? ఇందులో సూర్యుడికి సంబంధించి కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి వీళ్ళకి, ఫైనాన్షియల్ కానివ్వండి, లేకుంటే దేహపీడనం కానివ్వండి. సూర్యుడికి అనుకూలంగా లేకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటం, రెండోది గాయత్రి మంత్రం చెప్పటం, లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రం, ఇవన్నీ చాంట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆదివారం పూట కొంచెం నిష్ఠగా ఉంటే ఈ మంత్ వరకు, కొంతమంది నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటుంటారు కదండి అవి, సో కొంచెం అలాంటి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కుజుని వల్ల విదేశాగమన, ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. తర్వాత పరవాసం, ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కనుక వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పర్టికులర్గా సాఫ్ట్వేర్ వాళ్ళంతా అనుకూలంగా ఉంది. ఇంకా అనుకూలంగా రావడానికి మనకి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటారండి. బెంగళూరు నేషనల్ హైవేలో, హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ల తర్వాత లెఫ్ట్లో పెంచర్ల అనే ఒక విలేజ్ ఉందండి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉన్నారు. ఇక్కడ కనుక వాళ్ళు అభిషేకం మనకు ఏమంటారు ప్రదక్షిణాలు చేసిన, అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారండి. ధనానికి ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ వాళ్ళు కొంచెం ప్రదక్షిణాలు చేసి అక్కడ ఆధ్యాత్మిక కొంత టైం కనుక గడపగలిగితే ఈ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, తర్వాత ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటేనండి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మెర్క్యూరీ, బుధుడు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండాలండి. ఈ బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. వీళ్ళు తిరుపతి వెళ్ళటం, లేదంటే మనకి విష్ణుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేయటం, ఇలా చేస్తే బాగుంటుంది. అందులో అనంత పద్మనాభ స్వామి కూడాను అదే కేటగిరీలోకి వస్తారు కాబట్టి విష్ణుమూర్తి కాబట్టి అండి. అనంతం వాళ్ళకి ఆనందం కానివ్వండి, ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వాళ్ళు చక్కగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. గురుగారు చూసారు కదండి, గురుగారు చెప్పిన పరిహారాలు ఎవరికైతే కొన్ని ఇబ్బందులు వేధిస్తుంటాయో, వాళ్ళని అతిగా ఇబ్బంది పెడుతుంటే కనుక గురుగారు చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకుంటూ, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక గురుగారిని ఈ వీడియోలో ఉన్న నెంబర్కి సంప్రదించండి. తద్వారా ఫలితాలను అనేది చూడండి, ఆయన చెప్పిన పరిహారాలు పాటించి. ధన్యవాదాలు గురుగారు.